నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ధర్మస్థల గత కొన్ని రోజులుగా అసలు ఈ ధర్మస్థల అంటే ఏంటి, ధర్మస్థలలో జరిగిన ఇష్యూ ఏంటి అన్న దానిపైన ప్రతి ఒక్కరు కూడా సర్చ్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తి తను ఎన్నో శవాలని పాతి పెట్టానని, అలాగే కొన్ని శవాలని కాల్చాను అని చెప్పి కూడా కోర్టులోని వెళ్ళి ఆయన లొంగిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే నిజాలు ఏంటి, ఇన్ని రోజులు గడుస్తున్నా, దాదాపు 10 నుంచి 15 రోజులు అయిపోతున్నా ఎందుకని ఇప్పటికీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు? ఎందుకు అతను చెప్పిన శవాలన్నీ అంటే ఎక్కడ పాతి పెట్టారు, తను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను చెప్తాను, మీరు మొత్తం కూడా డీటెయిల్గా అన్నీ కూడా బయటకు తీయొచ్చు అని చెప్తున్నప్పటికీ పోలీసులు ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి ఈరోజు చాలా మంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎవరిని కాపాడుతున్నారు? అటు గవర్నమెంట్లో ఎవరైనా పెద్ద తలకాయలు ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఇతను చెప్పిన మాటల్ని కొట్టి పారేద్దాం అంటే మతిస్థిమితం లేదు అని చెప్పి కేసుని ఎండ్ చేసేద్దామని చెప్పి ఇలాంటివి ఏమైనా ఆలోచించే ప్రయత్నాలు చేస్తున్నారా? అందుకే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి ఇవ్వడం లేదా? ఒకవేళ కనుక దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తే దాని తర్వాత చోటు చేసుకునే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అని చెప్పి భయపడుతున్నారా? సో ఇలా చాలా క్వశ్చన్స్ నా ఒక్కదానిలోనే కాదు, చాలా మందిలో కూడా మెదులుతున్నాయి. సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకుంది ఇవాళ మనతో పాటు రిటైర్డ్ IPS ఆఫీసర్ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మస్థల కొన్ని రోజులుగా అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి వచ్చి నేను దాదాపు 100 నుంచి 150 శవాలని నేను కాల్చాను, అందులో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఎక్కువ శాతం సెక్షువల్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళే చాలామంది ఉన్నారు అని చెప్పి ఒక బాడీని ఆయన వెళ్తున్నప్పుడే కొన్ని స్కల్ కావచ్చు అది పట్టుకెళ్ళడం జరిగింది. తర్వాత పోలీసులకి ఈ విధంగా చెప్పిన తర్వాత ఇప్పటి వరకు ఎందుకు ఇందులోని ఈ కేసులో ప్రధానంగా ఎందుకు ఒక్క విషయాన్ని కూడా బయటికి తీసుకురాలేకపోయారు? ఇక్కడ ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఈ కేసు కూడా అన్ని కేసెస్ లాగానే అంతరించిపోతుందా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో ముఖ్యంగా దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి ఏంటంటే, ఇది తీవ్రమైన నేరం జరిగి ఉండొచ్చు అనే అభిప్రాయం కలుగుతుంది. మనకి ఒక ఆమె బాడీ దొరకటం జరిగింది. తర్వాత ఈ ఎవరైతే ఒక విజిల్ బ్లోయర్ ఉన్నాడో అతను కోర్టులో కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఎట్లా ఏం చేశాను తను అనేది. తర్వాత ఎవరు చేశారు ఏంటి అనే విశేషాలు మనకి ఇంకా బహిర్గతం కాలేదు. అయితే అదే కాకుండా చాలా రకాలైనటువంటి ఆరోపణలు, పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని సప్రెస్ చేస్తున్నారనే ధోరణి, ఇవన్నీ చూసుకుంటుంటే 2 పాయింట్స్ ఇంపార్టెంట్ అమ్మా ఇక్కడ మనం చూడాల్సింది. ఒకటి, పోలీస్కి క్లియర్గా వాళ్ళకి ఒక సమయం ఇవ్వాలి. ప్రభుత్వం కూడా ఒక ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సీనియర్ అధికారి నేతృత్వంలో పెట్టడం జరిగింది. సో టైం ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేరం జరిగింది అంటున్నారు, నేరస్తులు ఎవరు, తర్వాత నేరానికి బలైన వాళ్ళు ఎవరు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. సో వెంటనే పోలీసులు దాన్ని మరి చిక్కుముడి విప్పటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. సో ముందేంటంటే మీడియాలో మనకున్న మీడియాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీడియా ఛానల్స్ అదే పనిగా సెన్సేషనలైజ్ చేస్తూ ప్రజలకు ఈ రోజున పనికొచ్చే ఐటమ్స్ని మానేసి ఈజీ రిపోర్టింగ్, ఈజీగా కవరేజ్ కోసం ప్రయత్నించడం ఒకటైతే, ఈ రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు కర్ణాటక సిచ్యువేషన్ చూసుకుంటే అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి 2 పడదు కాబట్టి బీజేపీ మీడియా దీన్ని అత్యంత దారుణంగా కూడా సెన్సేషనలైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే బీజేపీ చేయటం రైటా రాంగా, మరి అది కాంగ్రెస్కి లాభమా నష్టమా ఇవన్నీ కాదు నేను చూసేది. పోలీస్ ఆఫీసర్గా నేను చూసేది ఏంటంటే, ఒక సమస్య అంత తీవ్రమైన నేరారోపణలు జరిగినప్పుడు అసలు ఎవరికి ఏం తెలియదు కానీ భయంకరమైన నేరం జరిగిందనేటువంటి ప్రచారం ఇస్తూ ప్రచారోపణలు చేసుకుంటూ పోలీసు యంత్రాంగం అసలు వాళ్ళు ఫ్రీగా పనిచేయని విధంగా తయారు చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే మీరు అనొచ్చు, పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా పని చేస్తుందా, మరి ఈ పరిస్థితుల్లో చేస్తున్నదా లేదా, చేసే వీలుందా లేదా అడగచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పని చేయడానికి మంచి అవకాశం ఇవ్వాలి. ఈ రోజున కర్ణాటక పోలీస్కి సిట్గా అవకాశం ఇవ్వాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే, కర్ణాటక పోలీస్ ఎలా యాక్ట్ చేయాలి. ఈ రోజున అధునాతనమైన టెక్నాలజీస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ విజిల్ బ్లోయర్ చెప్పిన దాన్ని బట్టి కొన్ని నేర స్థలాలు వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. శవాలను మరి నేత్రావతి నదిలో వేస్తుంటే కొట్టుకుపోయి ఉంటాయి. ఎన్ని వేశాడు, ఏమైంది, వాటి ఆచూకీ దొరకటం అంటే మరి దాన్ని కూడా రకరకాల ప్రయత్నాలు జరగాల్సి. అది కాకుండా కొన్ని చోట్ల కాల్చివేశారని అంటే అక్కడ బోన్స్ ఉంటాయి, లేదా పాతి పెట్టారు అంటే మొత్తం స్కెలిటన్ ఉండేటువంటి అవకాశాలు. ఎక్కడైతే ఈ స్పాట్స్ అన్నీ కూడా ఈ రోజున పోలీస్ చేయాల్సిన పని ఏంటంటే,
ఆ ఏరియాలు మొత్తం స్పాట్స్ అన్నిటినీ కూడా మ్యాప్ చేసుకోవాలి, కార్డన్ ఆఫ్ చేసేయాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. చేసుకుని ఆ ప్రాంతంలో ఎటువంటి ఈ ఎవిడెన్స్ ఫర్దర్గా ఎవిడెన్స్ పోకుండా చూసుకోవాలి. అయితే ఈరోజు నేత్రావతి వర్షాకాలం వల్ల పొంగి పొరలుతుంది కాబట్టి కొన్నిసార్లు అటువంటి సైట్స్ని మార్క్ చేయడం కూడా పోలీసులకు కష్టం అవుతుంది. ఓకే. కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ నోట్ చేసుకోవటం, జీపీఎస్ లొకేషన్ నోట్ చేసుకుని ఎక్కడైతే వాళ్ళకి గ్రౌండ్ క్లియర్గా ఉండదు ఆ గ్రౌండ్లో ఈరోజు అధునాతన టెక్నాలజీ వచ్చింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్స్, జీపీఆర్ అంటారు. ఆ జీపీఆర్ సిస్టమ్ను వాడి మరి ఎక్కడెక్కడ బోన్స్ ఎంత లోతుల్లో ఉన్నాయో తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బోన్స్ కూడా ఏ బోన్స్ కావచ్చు, కొన్ని యానిమల్ బోన్స్ ఉండొచ్చు, హ్యూమన్ బోన్స్ ఉండొచ్చు. సో ఈ హ్యూమన్ బోన్స్ దొరికినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే న్యాచురల్ డెత్స్లో జరిగిన హ్యూమన్ బోన్స్ కూడా ఉండొచ్చు. సో ఆస్టియోలాజికల్ ఎగ్జామినేషన్స్ టెస్ట్స్ పంపించినప్పుడు ట్రామా సైన్స్ బోన్స్ మీద ఉండేటువంటి అవకాశం. ట్రామా అంటే ఏంటి? కొట్టి చంపడం ద్వారా ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, రకరకాలు అవ్వచ్చు. ఆ ట్రామా సైన్స్ని ఆస్టియోలాజికల్ ఎగ్జామినేషన్ ద్వారా అది మనకి ఎన్నేళ్ళైనా సరే అది చూపిస్తుంది. చేయొచ్చు. బోన్ కలకాలం ఉంటుంది కాబట్టి చేయొచ్చు. అంత ఈజీగా ఇప్పుడు 1995 నుంచి 2014 వరకు జరిగింది అంటున్నారు. అంటే ఇప్పుడు పర్వాలేదు, 30-40 సంవత్సరాలు ఈజీగా మనం చేయొచ్చు. తర్వాత కార్బన్ డేటింగ్ చేయాలి. కార్బన్ డేటింగ్ ద్వారా ఆ బోన్ వయసు కూడా మనకి నిర్ధారణ అవుతుంది. ఓకే. సో ఈ అధునాతనమైన టెక్నాలజీ వాడుతూ పోలీసు కార్డనింగ్ ఆఫ్ ది సీన్ ఆఫ్ అఫెన్స్, దెన్ యూజింగ్, ఎందుకంటే తవ్వుకుంటా పోతే అది అయ్యే పని కాదు. ఎక్కడ చేశారు అంటే పోలీస్కి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, క్లియర్గా ఈ విజిల్ బ్లోయర్ చెప్పింది నిజమైతే, అతనికి నిజమైంది గుర్తున్న సైట్లో ఆ భూభాగంలో ఏం మార్పులు వచ్చి ఉండకపోతే, ఒక్కోసారి ఏమవుతుందంటే భూభాగంలో కూడా ఆ ప్రాంతంలో కూడా మార్పులు రావచ్చు. ఏదైనా మట్టి తవ్వుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు, బహుశా అతను చెప్పేది నిజమే కావచ్చు. బట్ ఇవన్నీ కూడా మనం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని మీదట మనం పోలీస్ కూడా టైం ఇవ్వాల్సి, పోలీస్ కూడా విస్తృతంగా దానికి క్లియర్గా యాక్షన్ ప్లాన్ పెట్టుకుని టీమ్స్ చేసుకుని ఏరియాని డివైడ్ చేసుకుని ఎక్కడికక్కడ డిఫరెంట్ ఐఓస్ని ఏర్పాటు చేసుకుని ప్రాంతాల వారీగా ఐఓస్ ఎక్కడికక్కడ ఐఓస్ చేసుకుని ఎవరి కేసు ఆ ఇన్స్పెక్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా చేసుకోవాల్సి. ఒక ఆఫీసర్ చేసే ఇన్వెస్టిగేషన్ కాదు. సో అక్కడ 100 మంది పోయారు అని అనుకుంటే, లేదా 60-70 బాడీలు ఉన్నాయంటే 60 మందికి మనం చెప్పాల్సిన అవసరం, అంటే విస్తృతంగా ఈ పని చేయాలి. దాని తర్వాత సార్ ఇప్పుడు అక్కడ స్కెలిటన్స్ దొరికిన తర్వాత బయటికి తీసాక డిఎన్ఏ టెస్ట్ చేసి అది ఏ ఫ్యామిలీ, అంటే కేవలం ధర్మస్థలకు చెందిన వాళ్ళ, లేకపోతే చుట్టుపక్కల ఊర్లకి సంబంధించిన వాళ్ళు కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాయా బాడీస్ అని ఇదంతా కూడా చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ట్రామా సైన్స్ ఉన్నాక డిఎన్ఏ చేసినాక డిఎన్ఏ ఇప్పుడు ఎవరైతే సస్పెక్ట్స్ వాళ్ళు చెప్తారు మా పిల్లలు తప్పిపోయారు, పోయారు, మిస్సింగ్ అనేది, వాళ్ళ యొక్క డిఎన్ఏస్ కలెక్ట్ చేయాలి. ఈ డిఎన్ఏ ఆ డిఎన్ఏ మ్యాచ్ చేసుకోవాలి, ఎవరిది ఎవరో తెలియాలి. తెలిసిన క్రమం మీద అప్పుడు మనకి ఏమవుతుంది, విక్టిమ్ ఎవరో మనకి తెలుస్తుంది. విక్టిమ్ మోస్ట్ లైక్లీ కాజ్ ఆఫ్ డెత్ తెలుస్తుంది. ట్రామా సైన్స్ ఉంటే గనక కాజ్ ఆఫ్ డెత్ తెలుస్తుంది. ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎలా చేసుకున్నాక మనకు 60-70 ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక మోడస్ ఆపరండి కూడా తెలుస్తుంది. ఒక స్కూల్ పిల్లల 4-5 పర్టికులర్ స్కూల్ నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారా, లేకపోతే అక్కడికి వచ్చే పిలిగ్రిమ్స్ ఉన్నారా, లేకపోతే అక్కడెక్కడైనా జాతరలు అవుతుంటే జాతరకు సంబంధించిన వాళ్ళు మరి ఉన్నారా ఏంటి, నాకు డీటెయిల్స్ తెలియదు, నేను ఊహించి చెప్పేది. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే పికప్ చేసుకుంటున్నాడు అతను ఇదంతా జరిగింది అనుకుంటే, జరగలేదు అనుకుంటే మనం చేసేది ఏం లేదు. జరిగింది అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ అడాప్ట్ చేయాల్సి ఉంటుంది. చేసి 1 by 1 దాన్ని మనం బ్రేక్ చేసుకుంటూ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అట్లా సిస్టమేటిక్ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఈ రోజు అధునాతనమైన టెక్నాలజీ ఉంది. ఇంతవరకు వాడని టెక్నాలజీని కూడా మనం అవసరం అయితే మరి స్కాట్లాండ్ యార్డ్ పోలీసులను కూడా, యూకే పోలీసులను కూడా మరి అవసరమైతే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. మరి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఇన్వెస్టిగేషన్లో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సరే, ఇప్పుడు పాత పెట్టినవంటే ఓకే మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏదో విధంగా. ఇప్పుడు మీరు చెప్పినట్టు డిఎన్ఏ కానీ లేకపోతే ఫారెన్సిక్ అక్కడ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఆ ఫ్యామిలీ, ఆ విక్టిమ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఏంటని. మరి కాల్ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ ఉంటాయి, బోన్స్ ట్రామా సైన్స్ ఉంటాయి, అదొకటి. మీకు పూర్తి బాడీ పాతి పెట్టడం ఒకటి,
తగలబెట్టినప్పుడు బోన్స్ ఉంటాయి. బోన్స్ కూడా కొన్నాళ్ళు ఉంటాయి, బోన్స్ వెంటనే ఏం కావు. సో బోన్స్ సో అవి కూడా ఈ మనిషి ఎక్కడ పాతి పెట్టాడో కూడా చెప్పాలి. బోన్స్ ఎక్కడో మరి వాళ్ళు వదిలేస్తున్నారో ఏమో మొత్తం మీద దాన్ని చేసుకుని దాన్ని కూడా పట్టుకోవచ్చు. తర్వాత మీకు ఇది ఒక గ్యాంగ్ చేసింది అన్నప్పుడు మీరు ఇంకొక రకంగా కూడా ఆలోచించాలి. ఒక గ్యాంగ్ చేసినప్పుడు ఈ ఏవైతే బాడీస్ మనకు దొరుకుతాయో, ఏ ప్రాంతం నుంచి విక్టిమ్స్ మిస్సింగ్ ఉన్నారో, ఏ డేట్స్ నుంచి మిస్సింగ్ ఉన్నారో మ్యాపింగ్ చేసుకోవడం ద్వారా మనం గ్యాంగ్ అప్పుడు ఇతను కూడా ఎవరో వాళ్ళ పేర్లు ఇవ్వాలిగా. ఇప్పుడు పాతి పెట్టాడంటే ఒక మనిషి పేరు వచ్చిన వాళ్ళ పేర్లు ఇవ్వాలి కదా, మరి వాళ్ళని చెప్పాలి. అరెస్ట్ చేసినప్పుడు సస్పెక్ట్స్ని తీసుకున్నప్పుడు మరి కోర్టు కూడా సహకరించాలి. ఇక్కడ మనకి ఉన్న సిస్టమ్ ఏంటంటే ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో పోలీస్ కస్టడీ ఎక్కువ రోజు ఇవ్వరు. ఓకే. సో పోలీస్ కస్టడీ 3 days 6 days ఇస్తారు. అందుకని కేసులో కూడా జ్యుడిషియరీ మరి ఖచ్చితంగా మంచి అవకాశాన్ని పోలీస్కి ఇవ్వాలి. వాళ్ళని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసే విధంగా ఖచ్చితమైనటువంటి అధికారం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మనకి గ్యాంగ్ ఫైనలైజ్ అవుతుంది. ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు అంటే లాస్కి రూల్స్కి విరుద్ధంగా ఇవ్వచ్చు అంటారా? అంటే కేవలం 3 to 6 యాజ్ పర్ లానే ఇవ్వమంటున్నాం. ఎట్లాగూ 60 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో పెట్టుకుని జైల్లో పెట్టుకున్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే పోలీస్కి 3 రోజులు 6 రోజులు ఇవ్వటం ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే మీ పోలీసుని మీరు నమ్మరా? జుడిషియరీ హ్యాస్ టు టేక్ అ డెసిషన్. సో వై పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ పోలీస్? ఇంతకాలం ఇంతకు కూడా పోలీసుని ఎందుకు మీరు నమ్మరు? మరి జైల్లో పెడుతున్నారు 60 రోజులు 90 రోజులు 200 రోజులు పెడతారు. పోలీసులకి ఇన్వెస్టిగేషన్ కావాలన్నప్పుడు కేవలం 3 రోజులు ఇస్తారు. 3 రోజులు ఇచ్చేయమంటారు, మీరు ఆ పొద్దున్న తీసుకెళ్ళండి 10 గంటలకు తీసుకెళ్ళండి అంటారు. ఆ జైలు నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చాడు 2 గంటల పోతే, మళ్ళీ సాయంత్రం 5 గంటలకి ఇన్వెస్టిగేషన్ కోర్స్ చేయాలని అంటారు. తర్వాత ఏమని చెప్తారు? ఒక అడ్వకేట్ ఉండాలి అక్కడ అని చెప్తారు. అడ్వకేట్ ఉండాలని చెప్తే అసలు పోలీస్ ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తుంది? పోలీసు నేరస్తుడికి కూడా భయం అనేది ఉండాలి కదా, నిజం చెప్పాలి కదా వ్యవస్థకి. ఇంత వ్యవస్థ పెట్టుకుని మనం ఇన్ని కోర్టులు ఇన్ని పోలీస్ స్టేషన్లు ఇంత వ్యవస్థ పెట్టుకుని నేరస్తుడు భయం పడని విధంగా మన జ్యుడిషియల్ ప్రొసీజర్ ఉంటే ఎలా చెప్పండి? న్యాయం కాదు కదా. తప్పు చేస్తున్నారని చెప్పి అనుమానంతో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్లో ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ఉంది. జ్యుడిషియరీ నుంచి కూడా యాజ్ పర్ లానే ఇవ్వమంటున్నాం, ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళు పని చేయగలుగుతారు. ఒక అక్యూజ్డ్ ఉన్నాడంటే 60 కేసులు చేసినప్పుడు ఏ కేసుకు ఆ కేసు, ఏ ఇన్స్పెక్టర్కి ఆ ఇన్స్పెక్టర్, తనకు 6 రోజులు కావాలంటే అతనికి ఇవ్వాలి. అతను ఇన్వెస్టిగేషన్ ఇంకో 6 రోజులు ఇంకొకరిని ఇస్తే అతనికి ఇవ్వాలి. అట్లా కాకుండా ఏం చేస్తారంటే జనరల్గా ఆల్రెడీ మీ కస్టడీలో ఉన్నాడు కదా, ఆ కేసులో 3 రోజులు ఇచ్చాం, ఈ కేసులో 3 రోజులు ఇచ్చాం, మీరు దానికి అంత ఎక్స్టెండ్ చేయరు. జ్యుడిషియరీలో ఉన్నది మరి 60 కేసులు చేసిన వాడిని 60 ఇన్స్పెక్టర్లు ఇన్వెస్టిగేట్ కనుక చేస్తూ ఉంటే ఎవరి సమయం వాళ్ళకి ఇవ్వాలి కదా, అక్యూజ్డ్ ఒకటి అయినప్పుడు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జ్యుడిషియరీ సహకారం చాలా అవసరం. జ్యుడిషియరీ సహకరిస్తుంది అనేది నేరస్తుడికి కూడా తెలియాలి. నేరస్తుడికి తెలియాలి, సిస్టమ్కి తెలియాలి. పట్టుకున్న వాడిని అమాయకుడు అంటారు. ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే పోలీసులు పట్టుకోలేదని గొడవ చేస్తారు, పోలీసులు పని చేయట్లేదు, పెద్దవాళ్ళు వదిలేస్తున్నారు అని అంటారు. మళ్ళీ ఒక ముద్దాయిని పట్టుకుంటే ఇతను మాత్రం అమాయకుడు అని చెప్తారు. చిత్రమైన విషయం. మరి నేరస్తుడు ఎవడో చెప్పరు, వీళ్ళు అమాయకుడు అని చెప్పడానికి అందరూ రెడీగా ఉంటారు. సో మీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది అంటారు. ఎవిడెన్స్ ఎట్లా వస్తుంది? ఈ రోజున విజిల్ బ్లోయర్ ఇట్లా అన్నాక దాన్ని వదిలేయగలమా? వదిలేయటానికి లేదు, మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. చేసినప్పుడు ఏమంటారు? మీరు పెద్దవాళ్ళని వదిలేసి వీళ్ళు అమాయకుడిని పట్టుకున్నారండి అంటారు. అరే మీ పోలీసునే మీరు నమ్మరు, ఇదే వ్యవస్థ అండి. పోలీసులు మీరు నమ్మాలా? నమ్మలేనప్పుడు ఆ పోలీసులను అక్కడ ఉంచకండి. ఇప్పుడు ఈ రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టేటప్పటికి ఏమైపోయిందంటే పోలీసుల్ని ఇష్టానుసారంగా వాడేటప్పటికి పోలీసుల మీద నమ్మకం పోతుంది ప్రజలకి. అందువల్ల ఈ పోలీసులకు కూడా ఒక స్వయం ప్రతిపత్తి ఉండాలి. ఈ ప్రభుత్వాలు కూడా 1995 నుంచి ఇప్పటి వరకు అంటే గత 30 సంవత్సరాలుగా కర్ణాటకలో పనిచేసిన ఏ ప్రభుత్వం కూడా, అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు ఏమి స్వేచ్ఛను ఇవ్వలే. నాట్ గివెన్. ఇప్పుడు స్వేచ్ఛనిచ్చి ప్రొఫెషనల్గా వీళ్ళు పోలీసుని తయారు చేస్తే ఇన్ని ఇన్సిడెంట్ జరుగుతుంటే ఎందుకు పట్టుకోరండి పోలీసు? మరి ఇప్పుడు ఇస్తాననుకుంటున్నారా? ఇవ్వక తప్పదు. ఇప్పుడు
ఎందుకంటే కానీ కానీ సార్ ఒకవేళ కనుక ఇచ్చినట్లయితే మీరు అన్నట్టే ఇచ్చినట్లయితే అప్పుడున్న గవర్నమెంట్ లేకపోతే అప్పుడున్న డిపార్ట్మెంట్కి అది తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేబీ ఇవ్వకుండా త్వరగా క్లోజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఏముండదు, ఎందుకంటే పొలిటీషియన్స్ అంత భయపడే రకమేం కాదు. ఇప్పుడు వాళ్ళకి ఒక ఛాలెంజ్ ఉంది ఇప్పుడున్న ప్రభుత్వానికి. ఈ కేసు డిటెక్ట్ చేసి పట్టుకుని ప్రజలకు చూపించాలి, లేకపోతే వాళ్ళకి రేపొద్దున ఎలక్షన్లో చెడ్డ పేరు వస్తుంది. అందుకని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకుంటారు, అది వాళ్ళకి తప్పదే. కానీ దే ఆర్ ఫోర్స్ టు యాక్ట్. అంటే మీడియా వల్ల ఒక ప్లస్, ఇందాక మీకు మైనస్ చెప్పాను, ప్లస్ ఇది ప్రెషర్ ఆన్ పొలిటికల్ అపోజిషన్ పార్టీ బీజేపీ వల్ల ప్లస్ ఏంటంటే రూలింగ్ పార్టీ మీద ప్రెషర్ ఉంటుంది. సో ఈ ఖచ్చితంగా పనిచేయాలి. నేను అందుకేమంటున్నానంటే పొలిటికల్ పార్టీస్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం, మీడియా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం. పోలీస్ పరంగా జ్యుడిషియరీ పరంగా కరెక్ట్గా పనిచేయగలిగితే, ఇక్కడ జ్యుడిషియరీ చాలా ఇంపార్టెంట్ రోల్ అమ్మా, దీనిలో చాలా ఇంపార్టెంట్. పోలీసు ఎంత సమర్థవంతంగా పనిచేయాలో జ్యుడిషియరీ కూడా ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. వాళ్ళు ఏం కష్టం కాదు, ప్రతి కేసు డైరీని చూడొచ్చు. కేసు డైరీని చూస్తే వాడికి అర్థమైపోతుంది అసలు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా లేదా అని. ఇన్వెస్టిగేషన్ కనుక్కోవచ్చు. కనుక్కుని ఈ రోజున ఏం చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఒక ప్రత్యేక కోర్టుని ఏర్పరచాలి దీని నిమిత్తం, ఈ కేసు నిమిత్తం. ప్రతి కేసు ఒక ప్రత్యేక కోర్టుని ఏర్పరిచి ఆ ప్రత్యేక కోర్టు ఆధ్వర్యాలు ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, ఒక డీజీపీ ర్యాంక్ అధికారిని సిట్ చైర్మన్గా చేశారు, సిట్ ఇన్ఛార్జ్. మరి జ్యుడిషియరీ తరపు నుంచి ఆ రకమైనటువంటి స్పెషల్ సిస్టమ్ ఇవాల్వ్ చేసి పెట్టాలి. సో ఆ జడ్జికి వేరే పనులు ఉండకూడదు, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మాత్రం చూడాలి. ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు, ఎవరిని ప్రొడ్యూస్ చేస్తున్నారు పోలీసులు, యాజ్ పర్ లా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకుంటూ ఉండటం ద్వారా ఏమవుతుందంటే ఆ మెజిస్ట్రేట్కి ఆ జడ్జికి పూర్తి వివరాలు ఆయనకి తెలుస్తాయి. ప్రతి కేసు వివరం తెలుసు. ఇంకో కేసు పెట్టకూడదు ఆయనకి, ఈ కేసు ఒకటే. అంటే ఛార్జ్షీట్ వేయకుండా ముందే చేయాలా, 90 రోజుల్లో ఛార్జ్షీట్లు వేయాలా పోలీసులు. సో 90 రోజుల్లో ఛార్జ్షీట్ తీసుకోవడానికి మెజిస్ట్రేట్ రెడీగా ఉండాలి. ఇంకో వర్క్ పెట్టకుండా ఒక స్పెషల్ కోర్ట్ పెట్టి పటిష్టమైన బందోబస్తు ఇచ్చి ప్రొటెక్షన్ ఇచ్చి ఈ కేసుల్లో ఆయన్ని చేయగలిగితే, అందువల్ల ఏంటంటే మనం ఈ రోజున క్రైమ్ని కంట్రోల్ చేయాలంటే ఈ రాజకీయ పార్టీల యొక్క పాలనలో మరి పోలీసుని నిర్వీర్యపరిచే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంతమంది చనిపోయారంటే జరగలేదు అని అనుకునే పరిస్థితులు లేవు ఈరోజు. రైట్. కానీ ఒకవేళ ఇప్పుడు ఒక మనిషి బయటకు వచ్చి ఇది జరిగింది అని చెప్తున్న కొద్దీ 1-2 కుటుంబాలు అవును అప్పుడు మా వాళ్ళు కూడా ఈ విధంగా మిస్ అయిపోయారు, మేము పోలీసులకి చెప్పుకున్నా సరే పోలీసులు యాక్షన్ తీసుకోలేదని 1-2 కుటుంబాలే బయటకు వస్తున్నాయి. కానీ రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఈ న్యూస్ ఇంత సంచలనం అయిన తర్వాత ఎందుకని ఎవరు బయటకు రావట్లేదు, ఇంకా భయంలోనే ఉన్నారు అనుకోవచ్చా మరి? ఎందుకంటే ఇక్కడ మెయిన్ విట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇందులో మీకు వచ్చిన ఈ కేసులో మెయిన్ పాయింట్ ఏంటమ్మా, రేప్ చేసి చంపేశారని కదా. మరి ఈ రకమైన భావనని ఇష్టపడుతుందా మన భారత సమాజంలో? ఒక సాధారణమైన కుటుంబాలు ఇష్టపడతారా ఇలాంటి దాన్ని? నమ్మరు. మన దేశం ఏం చేసాం, మన దేశంలో కర్మ సిద్ధాంతానికి మన దేశ ప్రజల భవిష్యత్తుని బలి చేసాం. దేవుడికి మనం ఏం చేస్తాం, వాడు పాపాను వాడు పోతాడు అనేటువంటి ధోరణిని ఈ దేశంలో ప్రజలకు అలవాటు చేశాం. దాంతో ఈ కుటుంబాలు కూడా ఒకటేమో ఏం జరుగుద్ది, ఎవరు చేస్తారు, ఎందుకులే అనే ధోరణి ఒకటి. రెండవ ధోరణి ఏంటి, మనం ఈ పని జరగదు కాబట్టి మరి అలా రాసి పెట్టింది అనేటువంటి ధోరణి. ఈ 2 ధోరణులు కూడా రారు. అంతమంది మిస్ కాలేదు అంటానికి కూడా ఏం లేదు. చాలా గర్ల్ మిస్సింగ్ కేసెస్, ఉమెన్ మిస్సింగ్ కేసెస్ చాలా ఉంటాయి, మ్యాన్ మిస్సింగ్ కేసెస్ మన దేశంలో చాలా ఉంటాయి. దురదృష్టం ఏంటంటే మన పోలీస్ స్టేషన్లో స్టాఫ్ ఎంతమంది ఉంటారో, ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఎంతమంది ఉంటారో, ఈ మిస్సింగ్ కేసులు అంతకన్నా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏ రకంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు చెప్పండి? వాళ్ళని స్ట్రెంగ్థెన్ చేయరు. ఆ పోలీస్ స్టేషన్లో ఆ ఇన్స్పెక్టర్కి, ఆ సబ్ ఇన్స్పెక్టర్కి ఇచ్చిన డ్యూటీలన్నీ ఏముంటాయి? మెయిన్ మర్డర్ కేసు, క్లియర్ కేసు, ప్రపంచానికి తెలిసిన కేసులో తప్పదు అరెస్టులు జరిగిపోతాయి. వేరే కేసులు రోజు ఈ విఐపీల బందోబస్తులు వీటితో తలమాటలైపోతుంది.
కోవిడ్ డ్యూటీలు పడతాయి, అప్పుడప్పుడు టెంపుల్ దగ్గర ఏమైనా జాతర టెంపుల్ పడితే జాతరలు డ్యూటీ ఉంటుంది. పడతాయి. అవును. అసలు వీళ్ళకి చేసే టైం ఉండదు. వీళ్ళ 10 గంటలు కూడా అన్యాయంగా ఉంటుంది. ఇప్పుడు వారానికి 40 గంటలు అంటాం కదా జనరల్గా, 40 అవర్స్. వారానికి 40 గంటలు కాదు కదా, రోజుకి వాళ్ళు 12 గంటల నుంచి 12 ఎంత 70 7 రోజులు 14 84 గంటలు పనిచేస్తారు. అందులో డౌట్ లేదు. పని చేస్తారు అంటే మరి ఆఫీసులో క్లర్క్ 5 గంటలే పని చేస్తాడు. పని చేస్తాడంటే ఫ్యాన్ కింద కూర్చుంటాడు, అంతే కదమ్మా. మరి వీళ్ళు అట్లా కాదే, పోలీసులు పెట్రోలింగ్, బయటకు వెళ్ళాలా, తిరగాల, చెప్పాలా, తర్వాత అన్ప్లెజెంట్ జాబ్ చేయాలా. ఎందుకంటే ప్రతి పౌరుడి యొక్క స్వేచ్ఛని అడ్డుకునే డ్యూటీ పోలీస్. నువ్వు ఇటు కాదు, అటు నడువు, రైట్ వెళ్ళాలి కదా, నువ్వు లెఫ్ట్ వెళ్ళాలి కదా, రైట్ ఎందుకు వెళ్తున్నావు, హెల్మెట్ ఎందుకు పెట్టుకోలే అంటే మన రైట్స్ అన్నిటినీ రిస్ట్రిక్ట్ చేసేటువంటి జాబ్తో అన్ప్లెజెంట్ డ్యూటీ హ్యాస్ టు కంటిన్యూస్లీ డూ ఇట్. మరి ఇటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వ్యవస్థ ఎక్కడుంది? ఈ చీఫ్ మినిస్టర్స్ ఏం చేస్తున్నారు? ఇటువంటి విషయాలను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ బాధ్యులే. పోలీసు వ్యవస్థని ఎందుకు పటిష్టపరచలేరు? సుప్రీంకోర్టు చెప్తుంది 2 years టెన్యూర్ డీజీపీకి ఇవ్వాలని. ఎందుకు ఇవ్వలే? ఒక సబ్ ఇన్స్పెక్టర్కి 2 years టెన్యూర్ ఇవ్వాలని చెప్తుంది. ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి, వాళ్ళ కులప వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు మీరు? అండ్ పోస్టింగ్లో ఎమ్మెల్యే చెప్పిన వాడికే ఎస్ఐ పోస్టింగ్, ఇన్స్పెక్టర్ పోస్టింగ్ ఇస్తున్నారు. చదువుకొని తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా వాళ్ళు చెప్పిన వాళ్ళకే పోలీస్ స్టేషన్లు ఎందుకు ఇస్తున్నారు? మీరు చేసే తప్పులకి ప్రజలు బలవుతున్నారు. ప్రజలు ఇది గమనించాలి. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ పోలీసులే అది మొత్తం కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. మీ వ్యవస్థ సరిగ్గా లేదు, మీరు సరిగ్గా పని చేయడం లేదని చెప్పి. సో పోలీసులు కూడా ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు? ఈ 4 రోజులు ప్రజలు అలర్ట్గా ఉన్నంత వరకు బాధ్యతలు తీసుకుంటారు. వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు? చేసినంత చేస్తారు. ఆ తర్వాత ఇంకొక ఇష్యూ వస్తుంది, ఆ డైవర్ట్ అయిపోతుంది, మరి మెల్లిమెల్లిగా బ్యాక్ సీట్ తీసుకుంటారు. అందువల్లే ఈ కేసు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ రాష్ట్రంలో అయినా ఈ రోజున భారతదేశంలో పోలీసు వ్యవస్థకి ప్రొఫెషనల్గా పనిచేసేటువంటి పరిస్థితులు లేవు. ప్రొఫెషనల్గా పనిచేసేటువంటి పరిస్థితులు కల్పిస్తే సిట్లు అవసరం ఉండదు. రైట్. ప్రతి పోలీస్ స్టేషన్ ఎఫెక్టివ్గా పనిచేస్తే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు అవసరం ఉండవు. మరో ఈ ఏదో అంటారు చూడండి, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు ఈ వ్యవస్థ. సిగ్గుచేటు ఈ చీఫ్ మినిస్టర్స్ చేసే పద్ధతి చాలా. వాళ్ళ పవర్లో కూర్చుని, అక్కడ కూర్చుని, ఆ సీట్లో కూర్చుని మనం చూసాం. ఇక్కడ కర్ణాటకలో క్రికెట్ మ్యాచ్ పోలీసులు వద్దంటున్నారు, తొక్కిసలాట్లు ఆడి చచ్చిపోయారు. ముందు రోజే అంత మ్యాచ్ అయింది. అట పోలీసు టీం, క్రికెట్ టీంకి విఘ్నత లేదు, లేకపోతే ఐపీఎల్ మేనేజర్ కంపెనీ ఏది ఉందో వాళ్ళకి విఘ్నత లేదు, దాన్ని తీవ్రంగా కోరినటువంటి డీకే శివకుమార్కి కూడా విఘ్నత లేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోర్స్ చేసేటప్పటికి అంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు పోలీసులు సస్పెండ్ చేశారు. ఆ రోజే పోలీస్ ఆఫీసర్ ధిక్కరిస్తే అప్పుడు ధిక్కరించారంటారు. అతని మీద వేరే రకమైన అభియోగాలు పెడతారు. మా మాట ఎట్లేదని, అక్కడ అది చేశాడండి, ఇక్కడ ఈ అవినీతి అండి అంటారు. అందువల్ల నేను అనేది ఏంటంటే, రాజకీయ వ్యవస్థ భారతదేశంలో భ్రష్ పట్టింది. రాజకీయ వ్యవస్థ సమూలంగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. వీళ్ళు పని వచ్చిన వాళ్ళే రాజకీయ నాయకులు కావాలా? ఈ చదువు సంజయ లేని వాళ్ళు, ఏదో చదువుకుని అక్రమ మార్గాల్లో గెలిచి డబ్బులు ఇచ్చి ఎలక్ట్ అయిన వాళ్ళు రాజకీయ నాయకులు ఉండి వాళ్ళు టీమ్ క్యాప్టెన్స్గా ఉంటే పని వచ్చిన వాడు కూడా పని చేయడు కదా, ఆ పని తీసుకోరు వాళ్ళ దగ్గర. రైట్. వేరే పని. ఈ మొత్తం భారతదేశం ఈ రోజున ఈ ఒక్క కేసుతో మనం చెప్పొచ్చు. ఈ ఒక్క కేసును ఉదాహరించి మొత్తం భారతదేశంలో పోలీసు వ్యవస్థ ప్రక్షాళన చాలా అవసరం. పాలనా వ్యవస్థ ప్రక్షాళన అవసరం. రాజకీయంగా చాలా సమూలమైన మార్పులు రావాలి. కులం పేరుతో రాజకీయాలు చేయటం, మతం పేరుతో రాజకీయాలు చేయటం, ఈ పద్ధతులు మానుకోందే అంటే ఇప్పుడు వ్యవస్థ బాగుపడదు. అంటే ఇప్పుడు ఈ కేసు కూడా అన్ని కేసెస్లానే మెల్లమెల్లగా సైలెంట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయంటారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ వ్యవస్థలు ఏవైతే సరిగ్గా లేదని చెప్పారో మెయిన్ అదే ఇక్కడ కూడా ఈ కేసు అట్లా. నేను అందుకే మీకు చెప్పాను, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు స్ట్రెస్ ఉంది, గవర్నమెంట్ మీద స్ట్రెస్. ఈ కేసు ఎట్లా కొట్లా బయటపడాలా, మనం దీన్ని ప్రజలు మనం కరెక్ట్ చేశారు అని అనిపించుకోవటానికి ప్రయత్నాలు జరుగుతాయి. అందులో డౌటే లేదు. కష్టపడతారు. ఇప్పుడు స్పెసిఫిక్ కేసెస్ బాగా పట్టుకుంటారు మన భారతదేశంలో.
జనరల్గా మిస్సింగ్ కేసు పట్టుకోకపోయినా ఇంత గొడవైనప్పుడు Silent కేసు cases, అవును. చేస్తారు. అంటే ఒక కేసు పట్టుకుంటారు, 6 నెలల పాటు ఇంకేం పని చేయక్కర్లేదు. ఆ ప్రభుత్వం కూడా దీని మీద అంటే పబ్లిక్ కూడా ఇంకా ఇది చేశారు కదా అని చెప్పి ఇదే ఫోకస్ చేస్తూ ఉంటారు. బ్రాండ్ ఇమేజ్. అవును. ఇప్పుడు సినిమా హీరో ఉన్నాడమ్మా, ఇప్పుడు ప్రభాస్ హిట్ అయినా కాకపోయినా నడుస్తులే, జనాలు చూడలే, అదే హిట్ అవుద్దేమో మా అభిమానం, మా ఫ్యాన్, మన వాళ్ళు అంతా ఏంటంటే ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అనమాట. ఓ చేశారు, బాగా చేశారు కాబట్టి ఇంకా బాగా చేస్తారు, ఆ భ్రమలో ఉంటారు. అదే మళ్ళీ 1 year 2 years తర్వాత ఇంకో ఇన్సిడెంట్ జరుగుద్ది, మళ్ళీ దాన్ని ఏదో చేసుకుంటా పోతూ ఉంటారు. అంతేగాని 100% అన్ని చోట్ల న్యాయం జరగాలి కదా వ్యవస్థ అంటే. ఇప్పుడు ఈ పరిస్థితి రాకూడదు కదా, ఇటువంటి పరిస్థితి దాపరించకూడదు. అదే. ఎందుకంటే ఆడపిల్లల్లో ఎంత అభద్రతా భావన ఉంటుంది, తల్లిదండ్రుల్లో ఎంత అభద్రతా భావన ఉంటుంది, దీన్ని చూడాలి, గుర్తించాలి కదా. సో ఆ రకంగా ఈ క్రైమ్ అంతా జరుగుతుంది అన్నప్పుడు ఎక్కడైనా కానీ నిగూఢంగా ఏం జరుగుతుంది, వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ధర్మస్థల టెంపుల్ యాజమాన్యం కానీ, అక్కడున్న ప్రముఖులు కానీ, వీళ్ళందరూ ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేల యొక్క ప్రవర్తన తీరు కానీ, రకరకాలైనటువంటి వర్గాల యొక్క పెద్ద మనుషులని చెప్పుకునే వాళ్ళు మనం గౌరవిస్తాం. ఆ గౌరవించబడే వ్యక్తులు ఎలా ఉంటున్నారు అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇటువంటి కేసుల్లో బహుశా ఆ విషయాలన్నీ బయటకు వస్తాయని నమ్ముతా. ఇండియన్ పోలీసులు ఒక పాయింట్ మీకు చెప్పగలను, ఒక స్పెసిఫిక్ కేసు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని డిటెక్ట్ చేయడం, పైకి దాన్ని చూపించుకోవడం అనేది జరుగుతుంది. నేను కూడా ఆశాభావంతో ఉన్నాను. రైట్ సార్. సో ఇదండి ప్రెసెంట్ ధర్మస్థలకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏంటి, ముందు ఏ విధంగా ఇంకా పోలీసులు ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళిపోతున్నారు, అండ్ ఎవరైతే ఈ వ్యక్తి చెప్పిన మాటలన్నీ కూడా నిజమేనా లేదా, బాడీస్ అన్నీ కూడా వెలికి తీస్తారా లేదా, లేకపోతే ఎటువంటి పొలిటికల్ ప్రెషర్స్ వల్ల ఈ కేసు కూడా అన్ని కేసుల్లోనే తప్పేసే ప్రయత్నం చేస్తారా అన్న దానిపైన కూడా మనం కూడా వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.